మకర రాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 ఏప్రిల్ మాసంలో మకర రాశి వాళ్ళ ఫలాఫలాలు, ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీన రాశిలో సంచారము, గురువు మిథున రాశిలో సంచారము, రాహు కుంభంలో సంచారం, కేతు సింహ రాశిలో సంచారము, సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీ వరకు మీనరాశిలో సంచారం చేస్తూ ఏప్రిల్ 15వ తేదీ ఆయన మేషరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక కుజుడు ఏప్రిల్ 2వ తేదీ వరకు కుంభరాశిలో సంచారము, ఏప్రిల్ 2వ తేదీ తర్వాత ఆయన మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక శుక్రుడు ఏప్రిల్ 18వ తేదీ వరకు మేషరాశిలో సంచారము, ఏప్రిల్ 18వ తేదీ తర్వాత ఆయన వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక బుధుడు ఏప్రిల్ 11వ తేదీ వరకు ఆయన కుంభరాశిలో సంచారం చేస్తూ ఏప్రిల్ 11వ తేదీ ఆయన మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా గత మాసంలో ద్వితీయ స్థానంలోనే చతుర్గ్రహ కూటమి ఏర్పడింది. 4 గ్రహాలు ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానంలో సంచారం చేశారు. ఆర్థిక విషయాలలో చాలా ఇబ్బందులు పడ్డారు. కౌటుంబిక విషయాలలో కలహాలు, ఆ కుటుంబ వ్యక్తుల ఒక చేంజ్ అనేది మీరు చూశారు. వాళ్ళలో ఏదో ఒక మార్పులు మీరు గమనించారు. మీ పైన ఏదో ఒక మార్పులు, మీ పైన ఒక నెగిటివ్ ఒపీనియన్ లాగా మీరు దురుసుగా మాట్లాడము, వీళ్లకు భోజనం చేయలేకపోవడము, సో ఇట్లాంటివి భోజనం చేయలేకపోవడము ఏదైతే మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారో, కౌటుంబిక విషయాలలో ఎక్కువ డిస్టర్బెన్సెస్, ఒత్తిడిని మీరు అనుభవిస్తూ వస్తున్నారో, ఈ ఏప్రిల్ నుంచి అవన్నీ తగ్గుతాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ తృతీయ స్థలంలో సూర్య శని ఒక కలయిక అండి. అష్టమాధిపతి అయిన సూర్యుడు తృతీయ స్థలంలో సంచారం అనేది మనకి తృతీయ స్థలంలో సూర్యుడు యోగిస్తాడు. బట్ శనితో కలవడం అనేది కొంచెం ఆటంకాలని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ప్రయాణాల విషయాలలో కావచ్చు ఆటంకాలు, లేదా ఏదో తెలియని భయం లాగా అనిపించడము, తండ్రితో సోదరులతో కాస్త విభేదాలు లాంటివి, ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తూ ఉంటుంది. విద్యార్థులు కూడా చదువుల పట్ల వెనక్కి పడిపోవడము, ఒక లేజినెస్ లాగా అనిపించడము, బద్ధకము, ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ వస్తున్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు వెళ్తారు. ఈ ఏప్రిల్ 14వ తేదీ తర్వాత సూర్యుడు చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇది అంత మంచిది కాదు. అష్టమాధిపతి అయిన సూర్యుడు చతుర్థ స్థానంలో సంచారం అర్ధాష్టమ సూర్య దోషము. తల్లి ఆరోగ్య విషయాలలో, అలానే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడి లాగా అనిపించడము, కౌటుంబిక అంటే ఇంటికి సంబంధించిన విషయాలలో ఒత్తిడి అని అనిపించడము, అలానే సడన్ గా చికాకులు, కోపాలు పెరగడం లాంటిది, ప్రాపర్టీకి సంబంధించిన విషయాలలో కాస్త ఏదైనా ఇబ్బందిగా ఉండడము, వాహనానికి సంబంధించిన విషయాలలో ఆకస్మిక ఖర్చులు పెరగడం లాంటిది మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఏప్రిల్ 14వ తేదీ తర్వాత, అంటే ఏప్రిల్ 14 వరకు మాత్రమే సూర్యుడు యోగిస్తున్నాడు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి కుజుడు యోగిస్తాడు. అంటే ఈ చతుర్థ స్థలంలో సూర్యుడు యొక్క సంచారము ఇది అంత మంచిది కాదు. ఎక్సెస్ ఆఫ్ హీట్ వలన, లేదా ఇంట్లో ఏదో ఒత్తిడి ఎదుర్కోవడము, వాహనానికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు పెరగడము, ఇలాంటివి చేటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ ఒక మాసంలో శుక్రుడి యొక్క బలం అనేది చాలా బాగా ఉంది మీకు. శుక్రుడు చతుర్థ స్థానంలో సంచారము, పంచమ స్థానంలో సంచారము, అందులోన ఏప్రిల్ 18వ తేదీ తర్వాత ఆయన పంచమ స్థానం స్వక్షేత్రానికి వెళ్తున్నాడు. ఇది చాలా అనుకూలతలు తెచ్చిపెట్టే స్థానం. మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో వాటిని, ఆ ఒక పనులని పూర్తి చేయగలుగుతారు. మీరు అనుకున్న పనులన్నీ కూడా కరెక్ట్గా వాటిని పూర్తి చేయగలుగుతారు. ఈ చతుర్థ స్థానంలో ఎంత సూర్యుడు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని మానసిక ఇబ్బందులు, ఎంత ఒత్తిడిలు ఉన్నప్పటికీ మీరు ఈ శుక్రుడు వలన కాస్త ఉపశమనం పొందుకోగలుగుతున్నారు.
శుక్రుడు చాలా అభివృద్ధి ఇవ్వబోతున్నాడు ఈ సమయంలో. ఆకస్మిక ధన ప్రాప్తి, అలానే మీ క్రియేటివిటీ వలన మీ బిజినెస్లో కావచ్చు, జాబ్లో కావచ్చు, మీ క్రియేటివిటీ వలన సంపాదనను రెట్టింపు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. మీ క్రియేటివ్ థాట్స్ చాలా బాగుంటాయి. మీరు ఆలోచించే విధానం చాలా బాగుంటుంది. పెట్టుబడి పెట్టడానికి మీరు ముందడుగు వేస్తారు, వాటిలో సక్సెస్ సాధిస్తారు. చుట్టూ ఉన్న మందితో మీ ఒక ప్రేమానురాగాలతో వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతారు, వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు అని అర్థం. అంటే మీరు మీ థింకింగ్, మీరు మాట్లాడే పద్ధతి, మీరు ఆలోచించే పద్ధతి, సో మీ ఐడియాస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆపోజిట్ ఉన్న వ్యక్తిని అట్రాక్ట్ చేస్తావి ఈ ఒక సమయంలో. అంటే బాగుంటుంది అని అర్థం. మనకి ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ ఈ ఒక మాసం నుంచి కాస్త అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, సంఘంలో మంచి రెస్పెక్ట్ అనేది రావడము, అలానే మీరు చేసే ప్రతి పనికి కూడా రెట్టింపు రికగ్నైజేషన్, నేమ్ అండ్ ఫేమ్ అనేది చూడబోతున్నారు ఈ ఒక మాసంలో. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయండి. మీరు ఏదైతే కొత్తగా ప్రాజెక్టు, కొత్త బిజినెస్ చేయాలి, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలి, లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలి,